ఈ మన బిగ్ బాస్ లో మన ఈ వీక్ లో ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు కదా, అంటే ఎందుకని వైల్డ్ కార్డ్ ఎంట్రీ వల్ల ఫస్ట్ తీసేస్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది. నిజమేనా? నిజం, అది నిజం కాదులే కానీ పాపం వాళ్ళ వల్ల కొంచెం ఎంటర్టైన్మెంట్ లేదు. ఇప్పుడు నిఖిల్ ఉన్నాడు కదా, ఆయన గేమ్ పరంగా బలవంతుడు, గేమ్ ఆడతాడు కానీ ఎంటర్టైన్మెంట్ లేదు. పాపం ఆయన ఎక్కడో కూర్చుంటాడు, ఆయన వల్ల చెల్లి చేయడానికి ఏం లేదు, ఎంటర్టైన్మెంట్ ఒక్కటి లేదనే ఓట్లు తగ్గిపోయినాయి. ఈయన గౌరవ్ గారు ఉన్నాడా, పాపం భాష రాక ఊక యాడికి కెమెరాల కాడికి వచ్చి చెప్పుకోను, ఆ చిన్న చిన్న ముద్దు ముద్దు ఎక్స్ప్రెషన్ ఇస్తుండలే కానీ దానివల్ల ఉండలేకపోయింది ఎక్కువ రోజులు. ఓటింగ్ దానివల్ల తగ్గింది, ఎంటర్టైన్మెంట్ వల్లనే తగ్గింది, అంతేగాని ఆ పరంగానే చూడాలి. పాపం వాళ్ళిద్దరిని ఏం అంటానికి ఏం లేదు అక్కడ. అర్థం కాదు, ఆయన వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నా గౌరవ్ గారికి కొంచెం అర్థం కాదు. అర్థం కాక నామినేషన్ చేయటం, అర్థం కాక మాట్లాడటం, ఆ చిన్న చిన్న తప్పులే ఉన్నాయి కానీ ఏం లేదు. బిగ్ బాస్ కప్పు ఎవరికి వస్తే మంచిది అనుకుంటున్నాను? నేను ఇమానీలకు వస్తేనే మంచిది అనుకుంటున్నాను, నాతో పాటు కూడా అందరు కోరుకోరు. ఎందుకంటే ఆట పరంగా, గేమ్ పరంగా, ఎంటర్టైన్మెంట్ పరంగా మన న్యాయం మాట్లాడాలి. ఏదైనా కానీ న్యాయమే మాట్లాడుతున్నాను నేను. దయచేసి అన్నీ చూడండి, మీరు అన్నీ చూసి ఓటేసి మానిల్ని గెలిపించుకుందామని కోరుకుంటున్నాను. ఎందుకు మరి తనూజకి ఎక్కువ సపోర్టింగ్ అనేది అందుతుంది? ఎందుకంటే స్టార్టింగ్ లో మీరు కూడా ఎక్కువ తనూజని నేను చెప్పిన నిజమే, ఆ మాట కూడా చెప్పిన. ఎందుకంటే తనుజ కట్టు పట్టు చూసి ఆ నాన్న అంటం చూసి ఆడపిల్ల ఎట్టుండాలి ఎవరికుండా కూడా, రేపు ఎవరైనా చేసుకున్నా కూడా వాళ్ళ కీర్తి నిలబెట్టుద్దా అనిపించింది నాకు. రీతు సార్ని చూస్తేనేమో ఇట్ట అమ్మాయి ఉండకూడదు అనిపించింది. ఎందుకంటే పాపం హౌస్లో పోయి నాకు ఆమె గురించి బ్యాడ్ వచ్చింది కదా బయటికి, అట్ట అనిపించింది. ఉండంగా అసలు రీతు సోదరే మంచి అనిపిస్తుంది నాకు, తనుజ మంచి అనిపించట్లా. తనుజ మన దివ్యల మాదిరి వచ్చిన కాంచి ఆమె రెండో షేడ్ కానొచ్చింది అనమాట. సాయం చేసినోడికే ఎన్ని పోటు పొడిచింది. ఇప్పుడు ఆమెకి ఇమానీలు కామెడీ చేయటం వల్ల ఆమె ఎక్కువ కానొచ్చింది. నాన్న అనే సలువు ఎవరిచ్చిండ్రు? బర్నీ అనే కదా ఇచ్చింది పాపం, ఆయన ఇయటం వల్ల ఎక్కువ కానొచ్చింది. హౌస్లో అందరు సపోర్ట్ చేయటం వల్ల ఆమెకు ఎక్కువ అయిపోయింది. అదంతా దృష్టిలో పెట్టుకోవాలి కదా, సాయం చేసిన ఎప్పుడైనా మర్చిపోకూడదు. అటు పెడితే అటున్నర పెట్టాలా, అది లేదు ఆమెకి, కృతజ్ఞత లేదు. అందుకే పాప ఆయనకు నోట మాట రాలి, అదేందమ్మా అంటున్నావు అని చెప్పి ఆయన సిగ్గుబాధ ఆడియన్స్తో చెప్పించిండు. చెప్పించినాక అప్పుడు సరే ఇష్టం లేకుండా ఆర్మీ కళ్యాణాన్ని పెట్టింది. అసలు ఎంత తప్పు అట్టు చెప్పటం. ఆమె హౌస్లో ఎందుకు లేరు సపోర్టు? నాగార్జున సార్ కూడా ఎత్తుకొని సంఖ నెప్పి పుట్టి కింద ఎత్తేసిండు ఆమెని, దరిద్రం వదిలిందని. నాగార్జున సార్ ఈసారి బాగానే చెప్పిండమ్మా, ఖచ్చితంగా ఆ రీజన్లు అని చెప్పింది. డిమాండ్ పవన్ మీద ఆమె వేసిన ఎలిగేషను అది కూడా చెప్పిండు. చెప్పి ఆ కత్తి తిరగతీసి ఆడేసిండు. ఇంకా నాగార్జున సార్కి ఈసారి నేను అభినందిస్తున్నా, బాగా చెప్పినందుకు. అంటే డిమాండ్ పవన్ గురించి మాట్లాడడం కానీ, సంజన గెలుపుకు సంబంధించిన విషయంలో కానీ మాట్లాడారు. ఆమెకు సంబంధించి తనుజ ఏ విధంగా ప్రవర్తించింది ఆ విషయం. అవును, సంజన గారు పాపం ఏమకే సపోర్ట్ చేసి నకీల్కి అవలిస్కాయ తీసిపోయి పెడితే, నువ్వు నాకు సపోర్ట్ చేసి నువ్వు కానీ నన్ను అట్ట ఇట్టట్టు మాట్లాడుతున్నావు అని అదే సాకు వస్తుంది వచ్చి కూర్చొని. ఏమన్నా మర్యాద ఉన్న పిల్లేనా చెప్పు? అట్టాడి పిల్ల, అదే పిల్ల హౌస్కే బయట కనుక ఉంటే అట్టాడి పిల్లలు అబ్బాయిలకే కనుక దొరికితే ఆడపిల్లలు వాళ్ళు ఇంకా నిలువు నిత్తానంగా ఉరేసుకొని సాగటమే కానీ ఏమన్నా ఉందా? ఆ పిల్ల చూస్తేనే పద్ధతి కానొద్ది, షాడిజం ఎవరికి కారాదు. మరి అట్టేటప్పుడు ఎట్టా చెప్పు? మగ పిల్లలు బలైపోతారు కదా అట్ట ఆడపిల్లలు తలిగితే. అందుకని దయచేసి నేను చెబుతున్నా, అబ్బాయిలకు చెబుతున్నా, ఇది దయచేసి కట్టు బట్టు చూసి మోసపోకండి. అందుట్లో షాడిజం ఉంటుంది నాన్న, దయచేసి చెబుతున్నా, షాడిజం ఉంటుంది. ఆ షాడిజం మీరు ఎవరికి చెప్పుకోలేరు. ఇప్పుడు పాపం ఆర్మీ కళ్యాణ్ అదే అనుభవిస్తుండ హౌస్లో నిమిషాన్ని కలుగుతుంది, మీరు చూస్తూనే ఉన్నారుగా. అసలు అలగటం, ఏడ్చుకుంటే అటు ఇటు తిరుగుతుంటే కొద్దిసేపు కూర్చుంది రా అంటే కూడా ఎవరు నువ్వు చెప్పటం, అదే నీలో నచ్చదని చెప్పింది కూర్చొని ముడుచుకొని పోయి ప్రతి ఒక్కటి కానొస్తుంది. పాపం బర్నీ గారికి నిజంగా కన్నబిడ్డను కూడా అటు చూసుకోలేదు, అంత బాగా చూసుకుంటే అన్ని మాటలు అంటున్నా కూడా ఆయన కూడా ఎదురు తిరిగి మాట్లాడిందిగా. రెండోసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ హౌస్లోకి వచ్చి నాకు ఎప్పుడైనా నాన్న అని పిలిచిందా? దయచేసి చూడండి, మీరు అట్టాటి అమ్మాయిలు మీకు బయటలో తలుగుతురు. తల్లిదండ్రుల కంటే ఎట్టా తప్పదు కననేహారానికి, ఎట్టాటి మొండి అట్ని మోయేంది. అందుకని మీకు అవసరం లేదు, బయటలో మీకు ఎట్టాటి అమ్మాయిలు కనుక తగిలితే అబ్బాయిలు అమ్మటే వదిలించుకోండి అని చెబుతున్నా. అమ్మ అంటే ఇమాన్యుల్ భరణి మీద నామినేషన్ వేశాడు, నువ్వు సరిగా ఆడట్లేదు, నీ పర్ఫార్మెన్స్ సరిగా లేదు, అప్పుడు ఇప్పుడు చేంజ్ అనేది ఏం కనిపించట్లేదు అని చెప్పి ఇమాన్యుల్ మాట్లాడాడు. దానికి భరణి గారు నాకు తగిలిన దెబ్బలు నీకు కూడా తగిలితే నువ్వు ఇట్లనే పర్ఫామ్ చేస్తావా, నా వరకు నేను చేస్తున్నా అంటే చేయట్లేదు అని చెప్పి మాట్లాడు. నిజంగానే భరణి గారు మాట్లాడుతున్నారా? అంటే వచ్చిందా? నేనైతే వాళ్ళిద్దరి గురించి నాకు మంచి అభిప్రాయం ఉంది కాబట్టి. హాయ్, బిగ్ బాస్ చూశారు కదా, ఎలిమినేషన్ వాళ్ళు ఇద్దరు అయ్యారు కదా, అవును, ఏంటి అది ఫెయిర్ గానే జరిగిందా?
ఫేర్ గానే జరుగుతుంది. ఎందుకంటే ఇద్దరు బాయ్స్ ని పంపించడమే టార్గెట్ పెట్టుకున్నారు బిగ్ బాస్ లో. ఎందుకంటే అంతమంది లేడీస్ ఉన్నా కూడా బాయ్స్ ని ప్రతి వీక్ పంపిస్తూనే ఉన్నారు. పోయినసారి ఇతరుని పంపించారు, ఇప్పుడు ఇతను పంపిస్తున్నారు. బిగ్ బాస్ లో ఆడవాళ్ళు లేరా? వాళ్ళ పంపిరా. తనుజ పేరు ఎత్తమాగండి అన్న. తనుజ లేనిది చూడండి బిగ్ బాస్ అసలు ఎవరు చూడరు. ఓకేనా? అంటే ఎందుకని చెప్పేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉన్న వాళ్ళని పంపించడం జరిగింది. ఎందుకలా? మళ్ళీ నెక్స్ట్ వీక్ వేరే వాళ్ళు తీసుకొస్తారేమో, కొత్త ఎంట్రీ తీసుకొచ్చి మళ్ళీ ఇంక జనాలు ఏమన్నా కొత్తగా ఇంట్రెస్ట్ చూపిస్తారేమో, అందుకే ఉన్న వాళ్ళంతా పంపించేస్తున్నారు. అదే తనుజ గెలుస్తుందనా? కంపల్సరీ గెలుస్తుంది. గెలకపోతే కప్పే గెలుస్తాక టాప్ 5 అనే ఉద్దేశం ఏం లేదు. ఇంకా బిగ్ బాస్ ఇంకా మామూలు ఉండదు. నాకు సరే కప్పు ఎత్తుతుంటే ఇంకా తనుజ కళ్ళలోంచి ఆనంద బాష్పాలు, నా కళ్ళలోంచి కూడా ఆనంద బాష్పాలు వస్తాయి. ఇంకా తనుజ తపస్సు చేస్తున్నారు అందరు జనాలందరూ. నేనే అనుకున్నా నాలాంటి పిచ్చోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు బయట తనుజ పిచ్చోళ్ళు. మొన్న డిమాండ్ విషయంలో జరిగింది, నాగార్జున గారు చెప్పారు కదా, తప్పది, ఆయన తప్పేం లేదని చెప్పి ఎలా చూడొచ్చు మ్యాన్ హ్యాండిలింగ్? అందరి దృష్టిలో తప్పు అనిపించలేదు కానీ తనుజ దృష్టిలో, నా దృష్టిలో తప్పే. ఎందుకంటే సరే ఏ మగాడైనా చెయ్యొత్తే ఊరుకుంటుందా? ఒక ఆడదనేది లవర్ ఉన్నా కూడా ఎంతగానో యాక్సెప్ట్ చేస్తుందా అన్న? ఏదో ఫ్రెండ్ కంటే ఇట్లా తోసాడంట. ఆమె దృష్టిలో తప్పే, నా దృష్టిలో కూడా తప్పే. అట్లా అనట్లేదు. ఆమె మాత్రం మా ఇన్నర్ ఫీలింగ్ టచ్ చేసినందుకు ఆమె ఫీల్ అయింది. బట్ గేమ్ లో పరంగా చేసినా కూడా నీకు ఇప్పుడు తప్పేనా? అక్కడ అంటే లోపలికి వెళ్ళేటప్పుడు ముందే చెప్పి నోరుతో చెప్పొచ్చు కదా, నోరు ఉందిగా, దేవుడు నోరు ఇచ్చింది మనకి. తనుజ రా అంటే అయిపోయి ఒక మాటతో రావే అంటే ఎట్లా ఉంటుంది ఆ పరిస్థితి? నాకైనా మండుతుంది. ఒకవేళ నేను బిగ్ బాస్ లో పోయింటే ఆపోజిషన్ నేనైనా చించుకునేదాన్ని అంతే. ఇమానియల్ అన్న ఓకే పర్లేదు, కొంచెం న్యాయం చేస్తున్నాడు బిగ్ బాస్ కి. కానీ మా తనుజ ఒకప్పుడు ఎంత పొగిడాడో ఇప్పుడు ఆ మనసులో అంత కుట్టు కుతంత్రాలు అన్ని పెట్టుకున్నాడు. అంటే ఈ రోజులుగా ఇమాన్యుల్ నామినేషన్ రాలేదు, ఈ వీక్ లో నామినేషన్ వచ్చాడు. ఎలా ఉంది? నామినేషనా? ఇన్ని రోజులు ఇమాన్యుల్ ఆడుతున్నారని చెప్పి చాలా అనుకున్నారు. తనుజను మించిన ఇమాన్యుల్ ఆడుతున్నారు. చూసారు కదా, ఎప్పుడైనా మంచి అనేది గెలుస్తుంది, లాస్ట్ లో అనేది కూడా తనుజ గెలుస్తుంది. ఇమాన్యుల్ రాడు, ఇమాన్యుల్ విన్నర్ అనే వాళ్ళు కూడా ఇప్పుడు ఇమాన్యుల్ ఎలిమినేషన్ లోకి వచ్చారు. ఆపండి రా బాయ్, యుద్ధాలు స్టార్ట్ చేయాలి. ఇంకా తనుజ విన్ అవుతుంది, ఇంకా ఇమాన్యుల్ రన్నర్ అవుతాడు. నామినేషన్స్ లోకి వస్తే ఇమాన్యుల్ ఏంటి అనేది తెలుస్తుంది. ఎవరు నమ్మని చెప్తున్నావు? నేనా? ఇన్ని రోజులు మా తనుజకు ఒక్కసారి కూడా రాలేదు కదా నామినేషన్కి. ఇమాన్యుల్ గెలుస్తారని చెప్పి చాలా మంది హోప్స్ పెట్టుకున్నారు. అయినా వచ్చాడు. మా తనుజకు ఒక్కసారి కూడా రాదే. మా తనుజ గొప్పతనం అని చెప్తున్నా. తన సత్తా ఏందో తెలుసుకోవడం కోసం ఒకసారి నామినేషన్స్ కి వచ్చాడు అన్నట్టుగా చెప్తున్నారు బయట. మీరేమంటారు? ఏదో ఒకటి కవర్ చేసుకోవాలి కదా. డిమాన్ రీతుని ఫస్ట్ టైం నామినేట్ చేశాడు అన్నమాట. ఎలా అనిపిస్తుంది? అది ఏంటంటే బాధతో చేశాడన్న. పాపం చేసే వాళ్ళకి తనకి బాధ అనిపించొచ్చేమో కానీ ఆ ప్రేమను తెలియజేయడానికి నామినేషన్ చేశాడు అనిపించింది నాకైతే. ఆ నామినేషన్ చేస్తూ కూడా ఎమోషనల్ అవుతూ చెప్పాడు కదా, అదొకటి పాపం చాలా బాధ వేసింది. ప్రేమ కనిపించింది. అబ్బాయిలు నవ్వు కన్నా ఏడుస్తూ చెప్తా చూసినావా, అమ్మాయిలు పడిపోయేది ఆ విషయంలో. ఒక మాట చెప్పాలి, ఇప్పటిదాకా సుమన్ శెట్టి గారి మీద ఒక కంప్లైంట్ కూడా లేదు. అంటే సుమన్ శెట్టి గారి గేమ్ ఎలా అనిపిస్తుంది? సుమన్ శెట్టి గారు ఎట్లా అంటే సైలెంట్ గా ఉండి ఒకసారి ఫైర్ అవుతారు కదా, ఆ వేలో ఉన్నాడు సుమన్ శెట్టి గారు. ఏమో తను కూడా టాప్ 5 లో ఉండొచ్చేమో. అదే సుమన్ శెట్టి గారు నామినేషన్స్ కి వస్తే పిచ్చ ఫైర్ అయిపోతాడు. మరి ఇవాల్టి నామినేషన్స్ లో ఫైర్ అవుతాడంటారా? ఫైర్ అవ్వచ్చు. ఇంకా అన్న వేరే లెవెల్లో చూపిస్తాడు అనుకుంటున్నా. ఇంకా ఇప్పుడు ఇదేంటి ఇమానియల్ వచ్చారు కదా, ఇంకా తను ఏ వేలో చూస్తాడో, జనాలు ఎట్లా ఉంటుందో నిర్ణయం మనకి తెలియదు. ఇంకా అంతే. తనుజ ఫేవరెట్. అబ్బాయిల గుండెల్లో మనసులు దోచుకుంది తనుజ. బిగ్ బాస్ విన్నర్. కప్పు గెలిచిన తర్వాత అక్కడ 50 లక్షలు తీసుకుని బయటకు వస్తుంది తనుజక్క. పోయి కాలమే పడిపోవడం. నాకు ఒక్క రూపాయి కూడా ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు కానీ, బట్ ఏంటంటే ఆమె మీద నా అభిమానంతో గెలవాలి అంతే.